సరే. ఈరోజు గారెలండి మసాలా వాళ్ళు రొయ్యల కూర వండుకుంటున్నాము. అందులో కావలసిన సామాన్లు: ఉల్లిపాయలు కప్పుడు ముక్కలు, సాల్ట్ తగినంత, పచ్చిమిరపకాయలు 4, పసుపు 2 చెంచాలు, 2 చెంచాలు మసాలా, 2 చెంచాలు కారం, ఇంకా తగిలితే వేసుకోవాలి. మసాలా వడలు ముందే వేసుకుని ఉంచుకున్నామండి. శనగపప్పు వడలు, గారెలు, అది పచ్చిరొయ్యల్లోకి అండి. బాండి పెట్టుకున్నా, నూనె పోసుకుంటున్నానండి. 3 చెంచాలు వేసుకున్నా, పెద్ద చెంచా అండి ఇది. ముందుగా ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. మూడు పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్నానండి. అల్లము వెల్లుల్లి పేస్ట్ అండి 2 స్పూన్లు వేసుకున్నా. ఈ కూర మా చిన్నప్పుడు మా అమ్మ వండి పెట్టింది మాకు. రొయ్యలు, జంతికలు, పకోడీ, రొయ్యలు అలా వండుకునేవారండి కోనసీమలోను. ఆ అలవాటు నా కూర ముందుకు తీసుకొచ్చాను. ఇప్పుడు అండి రొయ్యలు వేసుకుందా. రొయ్యలు ఫ్రిడ్జ్లోంచి తీసి చాలా సేపు అయిందండి, ఇంకా విడలేదు, అలా విడిపోతాయండి. సాల్ట్ వేసి మూత పెట్టుకుందామండి, విడిపోతాయి. తగినంత, చాలపోతే మళ్ళీ వేసుకోవచ్చు. మూత పెట్టుకుంటున్నానండి. రొయ్యల కూర చూసారా విడిపోయినాయి. మనం ఫ్రిడ్జ్లోంచి తీసి గడ్డలాగా ఉన్న వేడి తగిలితే విడిపోతాయండి. ఇలా చాలాసార్లు చూసాను, అందుకే ఇలా చేసా. 5 దాకా కూర్చోవాలంటే మన పనిదండి. పసుపు వేసుకున్నామండి. రెండు స్పూన్లు పసుపు వేసాను. కారం తగినంత, నాలుగు స్పూన్లు వేసానండి, చిన్న స్పూను. ఈ రొయ్యలు శాఖ రొయ్యలు చిన్నవి ఇలాగే ఉంటాయి. చింతపండు, పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. దీంట్లో ఇంకా మనం చింతపండు వేసుకోవాలి. లాస్ట్లో గారెలు వేసుకుందాం. కొంచెం చిన్న నిమ్మకాయ చింతపండు. పకోడీ రొయ్యలైనా గారెల్లో రొయ్యలైనా చింతపండే బాగుంటుందండి. కొంచెం చింతపండు వేసుకుందా. టమాటా అయితే తీపి వచ్చేది కూర, అందుకని
గారెలు ఇదిగండి వేసుకుందాం. మసాలా వాళ్ళండి ఇలాగే జంతికలు కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు కూరగాయలు వేసుకుని పకోడీ కూడా చేసుకోవచ్చు. పెసర పునుకులు చేసుకోవచ్చు. ఇవన్నీ మీకు చూపించాను ఒక్కొక్కటి. ఇవన్నీ పూరం కూరలండి. మా అమ్మోళ్ళు వండేవారు మాకు. ఇప్పుడు మా పిల్లలకి వండి పెడుతున్నా. మూత పెట్టుకుని అప్పుడు కొత్తిమీర ఈ కరివేపాకు దాంట్లో వేసుకొని మసాలా వేసుకొని దించేసుకోవడమే. తీసుకుంటున్నానండి. పచ్చిరొయ్యలు మసాలా వాళ్ళు కాదు, మసాలా వేసేస్తున్నానండి. పొడి ఇంట్లో చేసుకున్నదే. కొత్తిమీర వేసుకుంటున్నానండి. కరివేపాకు, గారెలు పచ్చిరొయ్యలు కూర రెడీ అయిపోయిందండి. ఇంకా టేస్ట్ చూసుకోవడమే. టేస్ట్ నేను చూడండి, మా పాప చూసి చెప్తుంది. ఈరోజు మా అత్తయ్య గారు చేసినటువంటి పచ్చి రొయ్యలు మసాలా వండండి. ఎలా ఉన్నాయో టేస్ట్ చేద్దాం. స్మెల్ అయితే గుమ్మించేస్తుంది. చాలా బాగుంది. ఇలాంటి కూర ఉంటే 2 గిన్నెలైనా లేపేయచ్చు. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. పచ్చి రొయ్యలు మసాలా వడ కర్రీ. అలాగే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.